ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదికను రిలీజ్ చేసింది. పిల్లలను కనే విషయంలో నేటి యువత ఆలోచన ధోరణి ఎలా ఉంది, అందుకు కారణాలేంటి అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ మన దేశానికి అలాగే అమెరికాకు చాలా దగ్గరగా ఉంది. అమెరికా రిపోర్ట్ పక్కన పెట్టి మన రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. భారత్లో చదువుకొని ఉద్యోగం చేసే యువతి యువకుల ముందు సెటిల్ అవ్వాలి, తర్వాతే పెళ్లి పిల్లలు అనేవారు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత పిల్లలకు మాత్రం చాలా పరిమితులు పెట్టుకుంటున్నారు. వాటిల్లో ఇప్పుడే వద్దు అని కొంతమంది, ఇద్దరు చాలు అని మరికొంతమంది, ఇంకొంతమంది ఒక్కరు చాలే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముందుగా భారత్లో 13% మంది అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలు పుట్టని పరిస్థితి ఉంది. అంటే హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, ఊబకాయ వంటివి సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. అందుకు కారణం సమయపాలన, ఆహారపు అలవాట్లే కారణం. ఇక పిల్లల్ని చూసుకునేవారు లేరు. ఇప్పుడు పిల్లల్ని కంటే ఉద్యోగం చేయడం కష్టం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయనే భయంతో చాలా మంది పిల్లలు ఇప్పుడే వద్దు అని అభిప్రాయపడుతున్నారు. వీరి శాతం భారత్లో 18% ఉంది. అలాగే మన దేశంలో అసలు పిల్లలే వద్దన్న వారి శాతం 5% ఉంటే ఒక్కరే చాలని 14% మంది చెబుతున్నారు. ఇక ఇద్దరు పిల్లలు కావాలని పురుషుల్లో 33%, మహిళల్లో 41% అభిప్రాయపడ్డారు. ఇక పిల్లలను వద్దనుకోవడానికి నిరుద్యోగం లేదా ఉద్యోగం పోతుందేమోనన్న అభద్రతా భావం కారణమని 21% భారతీయులు ఈ సర్వేలో చెప్పారు. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వంటి కారణాల వల్ల భారత్లో పిల్లలను కనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఈ సర్వే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల నిష్పత్తి 2.2%గా ఉంటే మన దేశంలో 1.9గా ఉంది. అంటే ఇద్దరు పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.